ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి క్లియర్గా నేను తెలియజేస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో అక్షయ తృతీయ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, అలానే బంగారం ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను కొనుక్కోవాలి, అలానే అక్షయ తృతీయ రోజున మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు, అక్షయ తృతీయ రోజున పూజా విధానం, ముఖ్యంగా లక్ష్మీ కుబేర పూజా విధానం, ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశానండి. మీకు కనుక నేను ఇచ్చేటువంటి వీడియోస్ అనేటివి వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. తప్పకుండా వీడియోస్ని అయితే చూసి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఇప్పుడైతే వీడియోలో అక్షయ తృతీయ రోజున మనం చేయవలసిన పనుల గురించి తెలియచేస్తాను, అలానే చేయకూడని పనులు, చేయవలసిన పనులు, వీటన్నిటి గురించి తెలియచేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా అయితే ముందుగా మనము చేయవలసిన పనుల గురించి అయితే మనం తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజున తప్పకుండా లక్ష్మీ కుబేరులకైతే మనం పూజ అనేది చేసుకోవాలండి. అలానే అక్షయ తృతీయ అనేది చాలా శుభప్రదమైన రోజు అండి. ఈ రోజున చాలా విశేషతలు అయితే ఉన్నాయండి. అంటే ఈ రోజున త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపం అంటే పరశురాముడు జన్మించిన రోజు, అలానే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించిన రోజు ఈ అక్షయ తృతీయ రోజునండి. అలానే వనవాసంలో ఉన్నటువంటి పాండవులకు అక్షయ పాత్రను శ్రీకృష్ణుడు సూర్యుని సమక్షంలో ప్రహుకరించిన రోజు కూడా ఈ రోజునండి. అలానే కుబేరుడు ధనవంతుడు అయిన రోజు, అలానే శివయ్య జటాజుటంలో నుంచి గంగాదేవి భూలోకానికి దిగి వచ్చిన రోజు ఈ రోజేనండి. మత్స్య పురాణం, నారద పురాణం ప్రకారం ఈ రోజున ఏ కార్యం, దానం, అలానే ఎటువంటి పనులు చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అని అయితే మనకి తెలియచేశారండి. ఇంతటి విశేషం ఉంది కదండి ఈ రోజున. మరి ఈ రోజున చేయవలసిన పనుల్లో ముఖ్యంగా అయితే వివాహాలు అనేటివి జరిపిస్తూ ఉంటారు, అలానే గృహప్రవేశం జరిపిస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త వాహనాలు కొనాలి అంటే కొనొచ్చండి. అలానే అక్షరాభ్యాసం, చిన్నపిల్లలు కొత్తగా స్కూల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అక్షరాభ్యాసం అనేది ఈరోజు చేపిస్తూ ఉంటారు. పుస్తకాలు అనేటివి కొనుక్కోవడము, అలానే కొత్త బట్టలు అనేటివి కొనుక్కోవడము, అలానే ఏదన్నా కొత్తగా వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, అలానే కొత్తగా ఏదన్నా భూములు కొనాలి అనుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా మీరు ఈ రోజైతే చేసుకోవచ్చండి. ఈ రోజున ఎవరికైనా సరే ఇంటికి పిలిచి మీరు భోజనం పెట్టాలి అనుకున్నా పెట్టచ్చు. అలానే ఈ రోజు అన్నిటికీ మంచి రోజేనండి. ఈ రోజున యాక్చువల్గా మన పురాణాలు, మన జ్యోతిష్యులు చెప్తున్న దాని ప్రకారం ఈ రోజున రాహుకాలం కానీ, యమగండాలు కానీ, దుర్ముహూర్తాలు కానీ ఇవేటితో మనకి సంబంధం లేకుండా మీరు ఎప్పుడైనా సరే మీరు ఎటువంటి కార్యం తలపెట్టాలి అన్నా కూడా ఈ రోజు చాలా మంచి రోజు అండి. కాబట్టి మీరు ఎటువంటి పనులైనా సరే మీరు ఈ రోజు చేసుకోవచ్చండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏమిటి, వాటి గురించి తెలియచేస్తానండి. ఈ రోజైతే ఎట్టి పరిస్థితుల్లో అప్పు అనేది చేయకూడదండి. అప్పు చేసి బంగారం అనేది కొనడం కానీ, అప్పు చేసి మీరు ఏదైనా సరే ఇంట్లో వస్తువులు అనేటివి, మంగళకరమైన వస్తువులు ఇవేవి కొనడం కానీ అస్సలు చేయకూడదండి. అలానే ఈ రోజున నలుపు రంగు బట్టలను అయితే ధరించకూడదు. అలానే నలుపు రంగు బట్టలు అనేటివి కొనడం కానీ, దానం చేయడం కానీ ఇలాంటివైతే అస్సలు చేయకూడదండి. అక్షయ తృతీయ రోజున కత్తెరలు, సూదులు, కొడవళ్ళు, బ్లేడ్లు ఇలాంటివైతే అసలు కొనకూడదు అని చెప్తూ ఉంటారండి. ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు కొనేవాళ్ళు, కొంతమంది ఏదైనా ఇంట్లో అవసరమైన వస్తువులు కొనాలి అనుకుంటే బ్లాక్ కాకుండా ఇంకేదన్నా ఆ కలర్ ఉండేటివి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం బ్లాక్ అనేది కొద్దిగా మనం శనిదేవునికి సంకేతంగా, అలానే ఒక నెగిటివ్గా మనం గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున బ్లాక్ ఐటమ్స్కి, బ్లాక్ వస్తువులు మీకు కొద్దిగా దూరంగా ఉంటే మంచిదండి. ఇనుప వస్తువులు కూడా ఈ రోజైతే కొనకూడదండి. అలానే ముళ్ళ చెట్లు, ముళ్ళ పూలు వాటన్నిటిని మీరు ఇంటికైతే తీసుకోరాకూడదండి. అబద్ధాలు అనేటివి చెప్పకూడదు, దొంగతనాలు అనేటివి అస్సలు చేయకూడదండి. సో ఇలాంటివైతే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ పనులైతే మీరు తప్పకుండా అక్షయ తృతీయ రోజునైతే అస్సలు చేయకూడదండి. ఈ అక్షయ తృతీయ రోజున ఎలాంటి దానాలు చేయాలండి అంటే, అక్షయ తృతీయ రోజున విసనకర్రలు, అలానే బంగారం, అలానే పానకం, మజ్జిగ, మంచినీళ్ళు, వస్త్రాలు, ఎవరికైనా పుస్తకాలు అనేటివి దానం చేయడం. కొంతమంది భగవద్గీతలు, అలానే కొంతమంది రామాయణాలు ఇలాంటి పుస్తకాలంటూ దానం చేస్తూ ఉంటారండి. అవి కూడా దానం చేసుకోవచ్చు. చాలామంది చలివేంద్రం అని మంచినీళ్ళని కూడా దానం చేస్తూ ఉంటారు, మంచినీళ్ళని కూడా దానం చేయొచ్చు. చెప్పులు అండి, చాలామంది ఎండాకాలం కాబట్టి మనకి చెప్పులు అనేటివి కూడా దానం చేస్తూ ఉంటారండి, చెప్పులు దానం చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఈ అక్షయ తృతీయ రోజునైతే చేయొచ్చండి. చెప్పాను కదండి, అక్షయ తృతీయకి సంబంధించి A to Z అన్ని వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయండి. మీకు కనుక ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.